హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. నిన్న ఈ పండగ సందర్భంగా వేరు చోట్ల వేరు ఘటనలు జరిగినాయి. అవేంటంటే ఒకటి పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో పిన్నెల్లి గ్రామంలో ఒకటి పొలిటికల్ మర్డర్. ఇంకొకటి వచ్చేసి కాకినాడ జిల్లా అల్లిపిడి గ్రామంలో ఇంకో పొలిటికల్ మర్డర్. సో వాటి యొక్క వివరాలు మనం తెలుసుకునే ముందర మనం వ్యూవర్స్ని కోరినది ఏంటంటే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే ఇప్పుడు ఫస్ట్ ఇది ముందు జరిగిన ఘటన అయితే ఇదే గురజాల నియోజకవర్గంలో పిన్నెల్లి గ్రామంలోది. అక్కడ ఇదే టీడీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, మందా సల్పాన్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆల్మోస్ట్ పల్నాడు జిల్లాలో పాలిటిక్స్ ఎలా ఉంటాయి మనకు అందరికీ తెలిసిందే కదా. లాస్ట్ ప్రభుత్వంలో ఎలా ఉన్నాయో అక్కడ జరిగిన పొలిటికల్ మ్యాటర్స్ చూసాము. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా అంత తక్కువేం జరగట్లేదు, ఇక్కడ కూడా జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళు ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోవడం, వాళ్ళు అధికారంలోకి వస్తే వీళ్ళు ఊర్లో వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు గ్రామాలలో, మగవాళ్ళు పిల్లోళ్ళు ఇంకా అందరూ. అంటే పిల్లోళ్ళు అంటే 18+ 20+ ఉన్న వాళ్ళందరూ మొత్తం సర్దేయటమే. ఎవరు ఉండరు, సర్దేరబడ్డాడు నువ్వు సర్దే అన్నట్లుగా ఉంటుంది అనమాట. ఎలక్షన్ రిజల్ట్ రాగానే ప్రమాణ స్వీకారాలు ముందే దారుణాలన్నీ జరిగిపోతుంటాయి ఇట్లాంటివన్నీ. సో అందుకని ఈసారి వీళ్ళుగా అధికారంలోకి వచ్చారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ చాలామంది సర్దేశారు గ్రామాల నుంచి. కాకపోతే మన పండుగ సందర్భంగా మంతా సల్మాన్ అనే ఆయన వాళ్ళ ఆవిడికి బాగలేకపోతే కొంచెం చూసిపోదామని వచ్చాడు. ఇంకేముంది, పాత కక్షలు ఉంటూనే ఉంటాయి కదా. వచ్చారు, ఎన్నుపరాటలతో దాడి చేశారు, విపరీతంగా మీద పడి ఇచ్చేసారు. ఆయన హాస్పిటల్లో జాయిన్ చేశారు. కాకపోతే హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా దీని గురించి ట్వీట్ వేసాడు. ఏమని, ఇది అంతా పొలిటికల్ హత్య, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న హత్యలే, లాండ్ ఆర్డర్ బాగాలేదు, అది లేదు, ఇదంతా చాలా దుర్మార్గం, దారుణం అన్నట్లుగా ఇంకా కొంచెం పెద్ద పదాలే వాడి వేసాడు. సో గురజాల కాన్స్టిట్యున్సీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా దాని మీద గట్టిగానే మాట్లాడుతున్నాడు. కరెక్టే, నేను కాదనట్లేదు. ఇది చాలా తప్పు. ఇది అసలు తెలుసుకోవాల్సింది ఇక్కడ వాళ్ళ కార్యకర్తలు, మీ కార్యకర్తలు. ఇప్పుడు వాళ్ళ నాయకులు, వీళ్ళ నాయకులు అందరూ బాగానే ఉంటున్నారు కదా. వాళ్ళ అధికారంలో ఉన్న, అధికారం కోల్పోయినా మరి మీరెందుకు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఊర్లలో ఉండాలి, పెళ్ళాం బిడ్డలతో బతకాలి, అధికారం లేకపోతే ఎందుకు తలదాచుకొని పోయి ఎక్కడో బతకాలి? మీరు మారరా? ఇంకెన్నాళ్ళు ఇట్లా చేస్తారు? ఎవరో ఒకరు మారండి. ఒకరు మారితే కదా అందరూ మారేది. నన్ను అడిగితే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీని అందరూ రౌడీయిజం పార్టీ, గుండాయిజం పార్టీ, క్రిమినల్స్ పార్టీ అని ముద్రలు వేశారు. మరి టీడీపీ వాళ్ళు ఇలా చేయడం తప్పు కదా. సో అట్లాంటి మార్పు ఏదో ముందు టీడీపీ వాళ్ళ నుంచే మొదలెట్టాలి కదా. మీరే మొదలెట్టండి. మీ నాయకుడు కాస్త క్రమశిక్షణ అంటాడు, ఇది అంటాడు, చెప్తుంటాడు. మరి మీరు ఎందుకు మారట్లేదు? అంటే పైకి క్రమశిక్షణ, లోపలంతా కానివ్వండి అనేదా? అది కరెక్ట్ కాదు కదా. ఇంకా ఇప్పుడు మీ నాయకుడు అంత లిబరల్గా ఉండకపోతేనే మీరు ఇట్లా చేస్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ రప్ప అంటున్నారు. ఇది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే. వాళ్ళు కానీ రేపు అధికార పక్షంలోకి వచ్చారనుకో వేటాడతారనమాట రోడ్ల అమ్మటి. అర్థమైందా? చాలా దుర్మార్గం ఉంటుంది పరిస్థితి. దయచేసి ఇట్లాంటివన్నీ ఆపండి. దీనికి క్వైట్ రివర్స్ అనమాట ఇక్కడ కాకినాడలో జరిగింది. ఆడ కూడా అంతే. కాకపోతే ఇక్కడ చనిపోయిన వాళ్ళు పార్టీలు వేరు ఉండొచ్చేమో కానీ గొడవలు అయితే సేమ్ అక్కడ. కాకపోతే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త చనిపోయాడు, అక్కడ టీడీపీ పార్టీ కార్యకర్త చనిపోయినాడు అనమాట. వాళ్ళు అంతే, ఏదో పుట్టినరోజు వేడుకలు అనుకుంటా టీడీపీ వాళ్ళందరూ ఒక ఆటో వెళ్ళి వస్తుంటే వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎదురుపడినారంట. ఇంకేముంది, ఎవరిదో ఒక మాదిరి ర్యాగింగ్ చేసుకుంటూ గొడవ స్టార్ట్ చేస్తుంటారు. ఒకరికొకరు కత్తులతో దాడి చేసుకున్నారు. కత్తులతో దాడి చేసుకుంటే బంగారయ్య ఒక కార్యకర్త, టీడీపీ కార్యకర్త చనిపోయినాడు. సరే, వాళ్ళు చనిపోయినాడు కొంచెం గట్టిగా తాగటం వల్ల. కాకపోతే దెబ్బలు ఇద్దరికి తగిలినాయి, వీళ్ళకి తగిలినాయి, వాళ్ళకి తగిలినాయి. ఎందుకు ఇదంతా? రేపు వచ్చి మీ పిల్లల్ని ఎవరు చూడాలా? ఏం చేయాలా? మీ పార్టీ నాయకులు, వాళ్ళ నాయకులు అండగుంటారా? ఇప్పుడు మీ హాస్పిటల్ ఖర్చులు ఉన్నాయి, ఎవరు పెట్టుకుంటారు? మీ నాయకులు పెట్టుకుంటారా? మారండి స్వామి. ఇదిగో రాజకీయం కావాలంటే ఎలక్షన్ ఉన్న ఆ నెలలో ఏదో ప్రచారాలకు తిరగండి, మీ నాయకులను గెలిపించుకోండి, దానివల్ల మీరు సంకలు గుద్దుకోండి. 4 రోజులు చేయండి, అంతేగాని ఇంకా 5 ఏళ్ళు ఎల్లకాలం ఇలా చేస్తే మీ జీవితాలే సంకనాకిపోయేది. మీ నాయకులు మంచిగా అందరాలు ఎక్కుతారు. ఈ 5 ఏళ్ళు కాకపోతే ఇంకొక 5 ఏళ్ళని ఎక్కుతారు. వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించుకుంటారు అందరు నాయకులు. వాళ్ళు బాగానే ఉంటారు ఏసీలలో బతికి, సంకనాకి చెమట బతుకులు బతికి, ముండ బతుకులు బతికి, ముండ మోసేది మీ పిల్లలు, మీ పిల్లోళ్ళు. అర్థమైందా? అర్థం చేసుకోండి, ఇట్లాంటివి చెయ్యొద్దు. ఓకే, నేను ఇంతకు మించి చెప్పలేను. ఓకే, ఉంటాను మరి. థ్యాంక్ యూ.